నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రేపు సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులకు మేయర్ కాబటి మనోహర్ ఒక లేఖ రాశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు సమావేశమయ్యారు. బుడమేరు పరిహారంలో అవకతవకలు జరిగాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలు సగ్గా చూపి సమావేశాల నుండి కమిషనర్ వెళ్లిపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు వైసీపీ నేతల ఆరోపణలపై కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల తర్వాత కౌన్సిల్ సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. గత సమావేశంలో సభ్యులు వాడిన భాష అభ్యంతరకరమని, కనీసం మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా అడ్డుకోలేదని అంటున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ గుంటూరు నుండి రవి ప్రకాష్ అందిస్తారు. రవికృష్ణ. ఓకే మూర్తి, ఏదైతే ఈ దీనికి సంబంధించి నగరపాలక సంస్థ, గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించిన వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఈ నెల అంటే జనవరి 4వ తేదీన సాధారణ సమావేశం, ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సాధారణ సమావేశం జరిగింది. ఈ సాధారణ సమావేశంలో డిప్యూటీ మేయర్ అయినటువంటి డైమండ్ బాబుకి అదేవిధంగా కమిషనర్కి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఏదైతే వాళ్ళు అడిగినటువంటి ఒక క్వశ్చన్ వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఏదైతే డిపాజిట్లు ఉన్నాయో ఆ డిపాజిట్లకు సంబంధించినటువంటి అంశాలని తెలపవలసిందిగా కూడా కోరారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటంటే, ఇది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంతరంగిక వ్యవహారం కాబట్టి దీన్ని బయట చెప్పడం కుదరదు అని అన్నటువంటి పరిస్థితి. దీనికి వెంటనే కూడా స్పందించినటువంటి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఈ డైమండ్ బాబు మాత్రం ఈ విషయంలో అతను 2-3 సార్లు రెట్టించి అడిగినటువంటి సందర్భంలో కేవలం కూడా అది అంతర్గత వ్యవహారం కాబట్టి దాని మీద మాత్రం తాము ఇవ్వగలిగింది ఏమీ ఉండదని తెలియజేశారు. దీంతో తమాషాలు చేస్తున్నారా మీరు, ప్రభుత్వ ఉద్యోగులై ఉండి ప్రభుత్వ సమ్ముకు సంబంధించిన అంశంలో సీక్రెసీ ఏంటి అని ఆయన అన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే ఉద్రిక్తంగా మారింది. ప్రధానంగా కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే ఈ కమిషనర్ అయినటువంటి పులి శ్రీనివాస్ మాత్రం ఒక్కసారి కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తన చేతిలో ఉన్నటువంటి మైక్ని కింద పడేసేసి ఒక్కసారిగా కూడా బయటకు వెళ్ళారు. అతనితో పాటుగా కూడా ఎవరైతే దీనికి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఆ రోజు మొత్తం సమావేశానికి సంబంధించి మొత్తం కూడా నల్ల బ్యాడ్జీలతో వాళ్ళు అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. కమిషన్ ఏదైతే సమావేశం జరుగుతున్నటువంటి హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లో కూడా రాలేదు. అటువంటి సందర్భంలో ఈ తప్పనిసరి పరిస్థితుల్లో మేయర్ అయితే మాత్రం వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసిన తర్వాత ప్రధానంగా కూడా ఏదైనా ఈ అనుకోని అవంతరాల వల్ల కమిషన్ జరుగుతున్నటువంటి సమావేశాన్ని వాయిదా వేసిన తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి జరపాలని నిబంధనలు ఉన్నాయి కాబట్టి తిరిగి ఈ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి మేయర్ అయినటువంటి కావటి మనోహర్ నాయుడు 2-3 సార్లు కూడా మెసేజ్ అయితే కమిషనర్ పులి శ్రీనివాస్కి మెసేజ్ పెట్టానని చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఆయనకైతే మాత్రం వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టినప్పటికీ కూడా అక్కడి నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది సంబంధించినటువంటి మేయరు, డిప్యూటీ మేయర్, వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక 4 రోజుల క్రితం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి దీనికి సంబంధించి మేయర్ మాత్రం అతని మీద ఎవరైతే కమిషనర్ పులి శ్రీనివాస్ ఉన్నారో పులి శ్రీనివాస్ మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్రభుత్వంలో ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి ఈ కమిషనర్ ఈ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆదాయానికి లెక్కలు అడిగినటువంటి సందర్భంలో ఈ విధంగా ఆయనైతే మాత్రం తమను అవమానపరిచాడు. అదేవిధంగా కూడా కౌన్సిల్ సమావేశాన్ని జరగకుండా కూడా ఆయన అడ్డుకున్నాడు అని ఈ విధంగా కమిషనర్ మీద వాళ్ళైతే ఇచ్చినటువంటి ఈ పరిస్థితి, ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ప్రధానంగా కూడా ఈ సంగతే చెప్తూ మేయర్ చేసిన ఆరోపణ ఏంటంటే, ఏదైతే గత వరదలు వచ్చి బుడమేరు వాగు పొంగినటువంటి సందర్భంలో ఆ బుడమేరు వాగుకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత సహాయ సహకారాలు గుంటూరు కార్పొరేషన్ నుంచి అందించడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా దగ్గర 9,24,00,000 రూపాయల నిధులని దుర్వినియోగం చేశారు. ఆ నిధులకు సంబంధించిన అంశాన్ని తాము నెక్స్ట్ ఏదైతే మొన్న 4వ తేదీన జరిగినటువంటి సమావేశంలో నెక్స్ట్ క్వశ్చన్గా అడిగేటువంటి సందర్భంలో అది గ్రహించినటువంటి పులి శ్రీనివాస్ కమిషనరు వెంటనే కూడా దీన్ని ఆసరాగా తీసుకుని డిప్యూటీ మేయర్ అన్నటువంటి తమాషాలు చేస్తున్నారా అనేటువంటి మాటను ఆసరాగా తీసుకొని ఆయనైతే మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళు
చెప్తుంది ఏంటంటే కమిషనరు కావాలని ఈ దీంట్లో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో బుడమేరుకి సంబంధించి వరద వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బాధితులకి ఈ సహాయం పేరుతో చేసినటువంటి అవినీతికి సంబంధించి లెక్కలు అడుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని సైడ్ ట్రాక్ చేసేందుకు ఈ విధంగా కూడా ఉపయోగించుకున్నారని ఆయనైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి నేతలతో ఒక ప్రైవేటు హోటల్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అయినటువంటి లేళ్లప్రెడ్డి, అదేవిధంగా కూడా మాజీ మంత్రి అయినటువంటి ఈ అంబటి రాంబాబు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కూడా వాళ్ళు చెబుతున్నది ఒకటే, ఏదైతే కమిషనర్ ఈ కార్పొరేషన్కి సంబంధించిన అంశంలో మాత్రం సుప్రీము కేవలం అక్కడ ఉన్నటువంటి మేయర్ మాత్రమే, మేయర్ ఇచ్చినటువంటి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి నిర్దేశకాల ఆధారంగానే ఎవరైనా కమిషనర్ కానీ ఎవరైనా పనిచేయాలి, కానీ అటువంటిది ఏమీ లేకుండా తానే సర్వస్వతంత్రులాగా పనిచేస్తున్నాడు కమిషనర్గా ఉన్నటువంటి పులి శ్రీనివాసు. ఇది ఎప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పొట్టు అని వాళ్ళైతే అంబటరాంబాబు అయితే చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా సమావేశాన్ని 3 రోజులకి లోపే ఏర్పాటు చేయాల్సి ఉన్నా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంలో దురుద్దేశం ఉంది. అదేవిధంగా కూడా అవినీతి ఇది చేసినటువంటి అవినీతి లెక్కలు బయటికి వస్తాయనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు మాత్రం సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా సమావేశం నిర్వహించాలి. దానికోసం అయితే తాము దగ్గర ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో అందరితో కలిసి కార్పొరేషన్కి వెళ్తాము, కార్పొరేషన్ ముట్టడిస్తామని మేయరే చెప్పినటువంటి సందర్భం. ఈ సందర్భంగా వెంటనే ఈ జరుగుతున్నటువంటి క్రమంలోనే వెంటనే కమిషనర్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి ఆయనైతే తనకున్నటువంటి ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశాం, స్టాండింగ్ కమిటీ సభ్యుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశాం. రేపు ఎల్లుండి దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైనా అక్కడ దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎన్నికలు అనౌన్స్ చేశాం కాబట్టి ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి ఉండదు. ఆ రూల్స్ ప్రకారమే తాము నడుచుకుంటా ఉన్నాము. అదేవిధంగా కూడా మేయర్కి సంబంధించి మేయర్ని కూడా తాము ఎక్కడా కూడా ఆయన్ని తక్కువ చేయలేదు. మొన్న జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయనకి మేము ఇన్విటేషన్ ఇచ్చాము, కానీ ఆయన మాత్రం తమకు ప్రోటోకాల్ ప్రకారము గౌరవించట్లేదని కమిషనర్ ఇలా చేపిస్తున్నాడని చెప్పి మేయర్ అయినటువంటి కాటు మనోహర్ నాయుడు ఆరోపిస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఆ ఫ్లెక్సీల్లో కూడా ఆయన ఫోటో కూడా వేయించామని ఆయన చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఏదైతే ఈ స్టాండింగ్ కమిటీ సమావేశం ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి దీన్ని ఓపెన్ ఈ సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తాము. అప్పుడు ఏదైనా చర్చించుకోవాలంటే చర్చించుకోవచ్చు. మొన్న 4వ తేదీ జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఒక్క రోజులో సమావేశాన్ని కంప్లీట్ చేయాల్సి ఉన్నా కూడా 3 క్వశ్చన్లను తీసుకొని రోజు మొత్తం వేస్ట్ చేశారు. ఈ విధంగా వేస్ట్ చేయడం అనేది సరైనటువంటి నిర్ణయం, సరైనటువంటి వ్యవహారం కాదు. కాబట్టి బాధ్యతతో వ్యవహరించాలి. కేవలం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి భయపడేదే లేదు. తన మీద ఎటువంటి ఒత్తిడులు లేవు. కాబట్టి అధికార పార్టీ నుంచి తన మీద ఒత్తిడులు వస్తున్నాయి అన్న దాంట్లో వాస్తవం అయితే లేదు. తను రూల్స్ ప్రకారం ముందుకెళ్తానని చెప్పి కమిషనర్ అయినటువంటి పులి శ్రీనివాస్ అయితే తెలియజేశారు. మరి చూడాలి రేపు ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారం ఉధృతంగా మారుతుందా, లేకపోతే తర్వాత ఎటుకుడి స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో సైలెంట్ అయిపోతారా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ గుంటూరు.